ఇది ఎంత దారుణమైన విషయం అసలు. 43 కోట్ల మంది 43 కోట్ల మంది దళితులు ఏమైపోవాలి వీళ్ళంతా కూడా. నేను అంటున్నా, దళితుల చేతుల్లో నుంచి రిజర్వేషన్ని ఉద్దేశపూర్వకంగానే నేను ఒక మాట సూటిగా అడుగుతాను. ఓకే, ఎవరు చూసినా రిజర్వేషన్ల మధ్య పడి ఏడ్చేవాళ్ళని. సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్తో ఎంతమంది జడ్జిలు ఉన్నారు చెప్పండి? ఎస్సీ రిజర్వేషన్ సుప్రీంకోర్టు జడ్జిలంతా ఎవరు? వాళ్ళు కూడా ఎవరు? ఎస్సీ రిజర్వేషన్తో ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎస్సీ రిజర్వేషన్తో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎస్సీ రిజర్వేషన్తో అసలు ఎంత దారుణమైన విషయం. ఆయన సభాపతి మోషన్ రాజు గారు అచ్చెన్నాయుడు లేసి నువ్వు క్రిస్టియన్ అని అన్నాడు. నాకు బాధ అనిపించింది కదా. ఎందుకో తెలుసా? నువ్వు ఒక దొంగ, నువ్వు ఒక వ్యభిచారివి, మీ నాయకుడు క్రిస్టియనా, మీరు కూడా క్రిస్టియనే, నువ్వు ఒక మోసగాడివి అన్నట్టు. అంటే క్రిస్టియన్ అయితే దేశద్రోహ, క్రిస్టియన్ ఏమన్నా టెర్రరిస్టా? తిరుపతి లడ్డు వివాదాల్లో మాట్లాడినప్పుడు ఎట్లయినా సరే నువ్వు క్రిస్టియన్ అంటే అసలు సభలో ఆ మాట అంతే. ఒక మత విశ్వాసాన్ని బట్టి నువ్వు క్రిస్టియన్ అనొచ్చా? జగన్ ఏ రోజైనా 5 సంవత్సరాలు ఉన్నాడు ఆయన నువ్వు హిందూ అని చంద్రబాబు అన్నాడే? నువ్వు హిందూ అని పవన్ కళ్యాణ్ గారిని అన్నాడా? అచ్చెన్నాయుడు అన్నారా? మరి ఏ ఉద్దేశంతో నువ్వు క్రిస్టియన్ అని అంటారు? అంటే మేము అంత నీచమైన స్థితిలో ఉన్నామా క్రైస్తవ